హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టేస్టీ షాహీ నజీర్. ఈరోజు అలసంద గుగ్గుళ్ళు ఎలా తయారు చేయాలో చూపించబోతున్నానండి. ఈ గుగ్గుళ్ళు చిన్న పిల్లలు పెద్దలు చాలా ఇష్టంగా తింటారండి. ఇవి తినడం వలన బాడీకి కావాల్సిన మినరల్స్, పోషకాలు, రిచ్ ప్రోటీన్స్ ఉంటాయండి. ఇందులో మెగ్నీషియం అన్ని బాడీకి కావాల్సినవన్నీ అందుతాయండి ఈ గుగ్గులు తినడం వలన. ఈ అలసంద గుగ్గులు తక్కువ టైంలో చేసుకొని తినొచ్చండి. అలసంద గుగ్గులు తయారు చేయడం కావాల్సిన ఇంగ్రీడియంట్స్: 2 కప్పుల అలసందలు తీసుకున్నానండి. అవి ఓవర్ నైట్ నానబెట్టుకున్నాను. ఇప్పుడు ఒక టమాటా తీసుకున్నాను, 3 పచ్చిమిర్చి, 1 ఉల్లిపాయ, కరివేపాకు తీసుకున్నానండి. ఆయిల్ ఫ్రైకి సరిపడా తీసుకున్నానండి. పసుపు 1/2 కప్పు, జీలకర్ర ఆవాలు 1 స్పూన్, సాల్ట్ రుచికి సరిపడా, వాటర్ తీసుకున్నానండి. ఒక కప్పు అలసందలకు 2 కప్పులు వాటర్ తీసుకున్నానండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టుకోవాలి. కుక్కర్లో వాటర్ వేసి ఓవర్ నైట్ నానబెట్టుకున్న అలసందలు అందులోకి వేసుకోవాలండి. చూడండి, బాగా నానాయి అలసందలు. ఈ అలసందల్లోకి సాల్ట్ కూడా వేసి అంతా బాగా కలపాలండి. ఇలా సాల్ట్ వేసి అలసందలంతా బాగా కలుపుకోవాలి. కలిపేసి మూత పెట్టి అది 3 విజిల్స్ వచ్చేంత వరకు పెట్టుకోవాలండి స్టవ్ పైన. 3 విజిల్స్ వచ్చిన తర్వాత గుగ్గులు రెడీ తీసి పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి పాత్ర పెట్టుకుని అందులో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక జీలకర్ర ఆవాలు వేయాలండి. మంట లో ఫ్లేమ్లో పెట్టుకోండి. ఇలా ఫ్రై అయిన తర్వాత పసుపు 1/2 స్పూన్ వేసుకోవాలండి. ఇది కూడా ఫ్రై అయిన తర్వాత కరివేపాకు వేసుకోవాలి. ఈ కరివేపాకు వేయడం వలన మంచి ఫ్లేవర్ వస్తుందండి. చూడండి, ఇది టేస్ట్ అండ్ హెల్దీ కూడా అండి. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఉల్లిపాయ, పచ్చిమిర్చి 2 ఒకేసారి వేసేసుకున్నానండి. చూడండి, మంట మీడియం ఫ్లేమ్లో అంతా ఫ్రై చేసుకోవాలా. అవి ఫ్రై అయిన తర్వాత టమాటా ముక్కలు వేసుకోవాలి. ఈ టమాటా ముక్కలు అన్నీ కలిసి బాగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత అంతా గుగ్గులు వేయాలి. ముందుగా రెడీగా ఉడకబెట్టుకున్నాం కదా, ఆ గుగ్గులు వేసి అంతా బాగా కలపాలండి. చూడండి, అందులో ఉన్న మసాలా అంతా గుగ్గులకు పట్టేలా కలుపుకోవాలి. ఇప్పుడు కొత్తిమీర వేసుకోవాలి. ఇలా సర్వ్ చేసుకుని తినాలండి. సూపర్ టేస్ట్ ఉంటాయండి అలసంద గుగ్గులు. ఇది తక్కువ టైం తీసుకుంటుంది చేయడానికి. తినడానికి చాలా ఇష్టంగా తింటారండి. మీ పిల్లలకు కూడా పెట్టండి. అలసందలు తినని వాళ్ళు కూడా ఈ గుగ్గులు చేసి తింటే చాలా టేస్టీగా ఉంటాయండి. ఈ అలసంద గుగ్గులు మీరు కూడా చేసుకుని తిని టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ లో పెట్టండి. బాయ్ ఫ్రెండ్స్.